దొండకాయ కర్రీ కొరకు దొండకాయలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దొండకాయ కొరకు దొండకాయలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. ఆనియన్స్ ఇది కూడా ఒక గడ్డ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. మిరపకాయలు ఒక 2-3 పొడుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దొండకాయ కర్రీ చేసుకునే విధానం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ, మిరపకాయలు, పసుపు కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాక కొంచెం వేగింది కదా ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన దొండకాయ వేసాను. ఒకసారి తీసి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాం. ఒక్కసారి ఇలా వేసి ఒకసారి కలిపేసాం కదా. కొన్ని వాటర్ వస్తాం కదా. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి పొళ్ళు వేసుకోవాలి. కుక్కర్ ఒక విజిల్ పెట్టాలి, ఉడకనివ్వాలి బాగా. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఉడుకుతుంది. మూత తీసినాక పొళ్ళన్నీ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టినాం కదా. ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ బంద్ చేసి మూత తీసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చెప్తాను. కుక్కర్ మూత విజిల్ తీసాము. ఇలా ఉడికింది. కొన్ని వాటర్ పోయాలి. ఫస్ట్ పొడి వేసుకుందాం. కొంచెం పల్లీల పొడి, నువ్వు పొడి, కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్, అన్ని పొడులు వేసాం కదా. ఇప్పుడు బాగా కలిపేసి ఒక చిక్క వాటర్ వేసుకోవాలి. పాలు వేసుకోవాలి. నేను పాలు వేస్తాను. అసలైన నచ్చే ఉప్పు వేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు. ఇప్పుడు వాటర్ వేయండి. కూరలోనే దొండకాయలు కానీ, చిక్కుడుకాయలు కానీ, కొబ్బరికాయలు కానీ వాటర్ వేయండి. పాలు వేస్తాము. కొన్ని పాలు వేసి కలుపుకొని చక్కెర కానీ బెల్లం కానీ కొంచెం వేసుకోవాలి. మాకు వంకాయలు కానీ అన్నిటి ప్రతి కూరల్లో కొద్దిగా లైట్గా వేసుకుంటాము. కొంచెం కొద్దిగా వేసుకోవాలి. అన్ని కూరల్లో ఇలానే వేసుకుంటాము. స్పైసీగా ఉంటుంటే ఒక్క 5 నిమిషాలు ఇట్లాగే కర్రీ ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడుకు దగ్గరికి అవుతుంది. కొంచెం లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. కొంతమంది పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకుంటారు కానీ మా ఇంట్లో ఎండుమిర్చి తింటారు కాబట్టి ఎండుమిర్చి వేసాను నేను. అందుకే పచ్చికాయలు 4-5 మిరపకాయలు కోసి వేసాను కదా, స్టార్టింగ్లోనే వేసాను. ఎండుమిర్చి తింటారు కాబట్టి ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కూడా టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే దొండకాయ కర్రీ రెడీ. సింపుల్ ఈజీ రెసిపీ. మనం రెగ్యులర్గా చేసుకునే దొండకాయ కర్రీ. ఒక్కసారి ఇట్లా కలిపేసి కొత్తిమీర వేసుకుంటే దొండకాయ కర్రీ రెడీ. సింపుల్ ఈజీ రెసిపీ దొండకాయ కర్రీ.